Dear first degree BCom students, welcome to EPR Education. Today we are going to, in this video class, we are discuss first lesson, what are the differences between economic activities and non-economic activities. ఆర్థిక కార్యకలాపాలకు ఆర్థికేతర కార్యకలాపాలకు మధ్య ఉన్న తేడా ఏమిటి? At the same time, what is the meaning of economic activities and what is the meaning of non-economic activities? So answer is introduction. All people are engaged in some work or other. So ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పనిపై ఆధారపడి ఉంటారు, పని చేస్తూ ఉంటారు. People are working in firms, in factories, business houses, in government offices, in transport and communications, banking, insurance, etc. So these are different type of activities on engaged the all people. Some are working as doctors, lawyers, engineers, chartered accountants, consultancies, etc. also go to work. So many people at different works do. Next, we want to earn money to satisfy our wants. అంటే వాంట్స్ని మనం కోరికల్ని సాటిస్ఫై చేసుకోవడం అనేది దేని ద్వారా అంటే మనం మనీని ఎర్న్ చేయటం ద్వారా. దిస్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఎర్నింగ్ అండ్ ఇన్కమ్ స్పెండింగ్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్? దట్ మీన్స్ income earning activities and income spending activities is called economic activities. ఆదాయ కార్యకలాపాలు, ఆదాయాన్ని సంపాదించే కార్యకలాపాలు, ఆదాయాన్ని ఖర్చు పెట్టే కార్యకలాపాలు అన్నిటినీ కూడా మనం ఆర్థిక కార్యకలాపాలని అంటారు. పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్ టు ఎర్న్ మనీ, income with which they buy goods and services required by them. అంటే ప్రజలు ఎకనామిక్ యాక్టివిటీస్ పై ఆధారపడటానికి ప్రధాన కారణం మనీ, ఎర్న్ టు మనీ అంటే ఆ ద్రవ్యాన్ని సంపాదించడం, ఆదాయాన్ని సంపాదించడం కోసం. బికాస్ ఆఫ్ దట్ మనీ బయింగ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మన అవసరాలను తీర్చుకోవటానికి వస్తు సేవలను కొనుగోలు చేస్తాం కాబట్టి దానికోసం ఆదాయాన్ని లేదా ద్రవ్యాన్ని సంపాదించడం జరుగుతుంది. సో ద టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ సెంటర్డ్ రౌండ్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ విచ్ సాటిస్ఫై వాంట్స్ విచ్ ఆర్ స్కేర్ ఇన్ క్వాంటిటీ అండ్ కెన్ బి సబ్జెక్ట్ టు ఎక్స్చేంజ్. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి మరి సెంటర్ రౌండ్ మాట. సో ద ఎకనామిక్ యాక్టివిటీస్ సర్క్యులేటెడ్ బిట్వీన్ ప్రొడక్షన్ యాక్టివిటీస్, distribution activities, exchange activities and consumption activities. So these are main activities is called economic activities. So the types of economic activities. Professor K.E. Boulding classified economic activities in 4 types. So K.E. Boulding అనే ఆర్థికవేత్త 4 types గా తీసుకోవటం జరిగింది ఎకనామిక్ యాక్టివిటీస్ ని. నేమ్లీ కన్జంప్షన్ యాక్టివిటీస్, ప్రొడక్షన్ యాక్టివిటీస్, ఎక్స్చేంజ్ యాక్టివిటీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్. వినియోగము, ఉత్పత్తి, పంపిణీ, వినిమయం. దీస్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కలిపి మనం అర్థశాస్త్రం యొక్క పరిధిగా గుర్తించటం జరుగుతుంది. దీస్ ఆర్ బేసిక్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. First one, consumption, viniyogam. It represents one of the main economic activity.
ఇది ఒక చాలా ముఖ్యమైన యాక్టివిటీ. బికాస్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ విత్ కన్జంప్షన్ యాక్టివిటీ. కన్జంప్షన్ యాక్టివిటీతోనే స్టార్ట్ అవుతాయి మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా. ఇఫ్ వాంట్స్ ఆర్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, వాంట్స్ అనేవి దీంతోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఈ యాక్టివిటీ కన్జంప్షన్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది సచ్ యాక్టివిటీ. సో స్టార్ట్ అవటం కానీ ఎండ్ అవటం కానీ కన్జంప్షన్తోనే. ఇన్ కన్జంప్షన్ we analyze the objective, motive and behavior of individual in of their consumption decision. సో వినియోగ నిర్ణయాలన్నీ కూడా వ్యక్తిగత ప్రవర్తన మీద, వ్యక్తిగత లక్ష్యాల మీద, వ్యక్తిగత ఆలోచనలు, ఉద్దేశాలపైన ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ ప్రొడక్షన్. ఇట్ ఈజ్ అనదర్ మెయిన్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఈజ్ ప్రొడక్షన్. గూడ్స్ ఆర్ produced by business firms by productive resource from households and produced goods. Firms produce goods on the basis of consumers demand. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై బిజినెస్ ఫర్మ్స్, అంటే వ్యాపార సంస్థలు, ఉత్పత్తి సంస్థలు అనేవి ఉత్పత్తి చేస్తాయి. ఫర్మ్స్ బై ప్రొడక్టివ్ రిసోర్స్, అంటే సంస్థలు అనేవి ఉత్పాదక వనరులను కొనుగోలు చేస్తాయి. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి. అండ్ ప్రొడ్యూస్ గూడ్స్. ఫర్మ్స్ ప్రొడ్యూస్ గూడ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్జ్యూమర్ డిమాండ్. కన్జ్యూమర్ యొక్క డిమాండ్ని బట్టి ఉత్పత్తి చేయటం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ గూడ్స్. ఎక్స్చేంజ్ మీన్స్ గూడ్స్ని కన్వర్షన్ చేయటం జరుగుతుంది. ఎలా కన్వర్షన్ చేయటం జరుగుతుందంటే వన్ గివ్స్ వాట్ హీ హ్యాజ్ ఇన్ సర్ప్లస్ ఫర్ వాట్ హీ డస్ నాట్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకళ్ళు ఇచ్చి తీసుకోవటం, మిగులు ఏవైతే ఉంటాయో వాటిని ఇతరులకు ఇవ్వటం జరుగుతుందన్నమాట. మిగులు అనేది ఇంపార్టెంట్. ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మార్కెట్. Firms sell goods and consumer buy goods in the market. So exchange means buying and selling activities in the market. మార్కెట్ లో వస్తు సేవలను అమ్మటం కొనటం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం వినిమయం అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మెర్లీ ద ప్రైసింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫ్యాక్టర్ ప్రైసింగ్ మాట, ఉత్పత్తి కారకాలు అనేవి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. సో వాటి యొక్క ప్రైసెస్ని తెలియచేసేది డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అమాంగ్ ద సప్లయర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. జాతీయ ఆదాయం అనేది ఈ పంపిణీ జరుగుతుంది వేటి మధ్య అంటే బిట్వీన్ factor of products, land, labor, capital, organization. So the national income, how much distribution between different factor of products. So that is called distribution activity. Objectives of economic activities. ఏంటి ఎకనామిక్ యాక్టివిటీస్ యొక్క లక్ష్యం ఏంటి, లక్ష్యాలు? The primary objective of economic activity as far as a single individual concerned is earning of income and spending it to satisfy his want. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే సింగిల్ ఇండివిజువల్ కన్సర్న్ ఈజ్ ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ స్పెండింగ్ ఈజ్ టు సాటిస్ఫై వాంట్స్. ఒకవైపేమో ఆదాయాన్ని సంపాదించడం, మరొక వైపేమో సంపాదించిన ఆదాయాన్ని అవసరాల కోసం, కోరికలను తీర్చుకోవడం కోసం, సంతృప్తిపరచుకోవడం కోసం ఖర్చు పెట్టడం. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. నెక్స్ట్ non-economic activities. Non-economic activities. What is the meaning of non-economic activities? అంటే people are engaged on non-economic activities too, that is political activities, social activities, religious activities, cultural activities. These are different type of social activities is called non-economic activities. Because of non-economic activities main objective not motive of earning of money. మనీని సంపాదించడం ముఖ్యం కాదు. జస్ట్ ఫర్ రిలేషన్ ఆఫ్ సోషల్ రిలేషన్ ఆర్ సొసైటీ రిలేషన్స్. That is mainly as a citizen he participates of election or chooses to become a member of political parties. These are political activity.
సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సమాజంలో గుర్తింపు పొందడం కోసం, పాపులారిటీని, ఇమేజెస్ని పెంచుకోవడం కోసం, రిలేషన్స్ని పెంచుకోవడం. సో దట్ ఈజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. సో హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ది సోషల్ గ్రూప్. సో మనిషి అనేవాడు సామాజిక జీవి, సంఘజీవి కాబట్టి సమూహంలో సమాజం అనే ఒక సమూహంలో ఒక భాగం కాబట్టి హీ బిలాంగ్స్ టు ఏ పర్టిక్యులర్ కమ్యూనిటీ అండ్ రిలీజియస్. సో ఒక వ్యక్తి కూడా ఒక మతానికి, ఒక సంఘానికి, ఒక సమాజానికి ప్రత్యేకంగా కలిగి ఉంటాడు. హీ మీట్స్ హిజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ పార్టిసిపేట్స్ ఆఫ్ సోషల్ ఫంక్షన్స్. హీ రెండర్స్ సోషల్ సర్వీస్. There are social activities. Economics studies man not isolation but as a member of social group. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎకనామిక్ స్టడీస్ అనేవి కేవలం మనిషిని గురించే కాకుండా మనిషి సమాజంలో ఏ విధంగా భాగం అవుతాడో కూడా తెలియజేసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్, man celebrate festivals. Celebration of festivals is both a religious and cultural activities. So these are all activities is called non-economic activities. Distinction between economic and non-economic activities. సో ఏంటి ఎకనామిక్ యాక్టివిటీస్కి, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్కి ఉన్న డిస్టింక్షన్, ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ డిస్పారిటీస్ ఏంటి? There are important differences between economic and non-economic activities. One is difference in objectives. ఆబ్జెక్టివ్లో డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆబ్జెక్టివ్లో డిఫరెన్స్? ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ ఎర్నింగ్ అండ్ స్పెండింగ్ ఆఫ్ మనీ. ఎకనామిక్ యాక్టివిటీ ఎర్నింగ్ చేయటం, స్పెండ్ చేయటం. దే ఆర్ సెంటర్ అరౌండ్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. సో ఈ ఎకనామిక్ యాక్టివిటీ అనేది మెయిన్గా ప్రొడక్షన్కి, ఎక్స్చేంజ్కి, డిస్ట్రిబ్యూషన్, వెల్త్కి, వీటన్నిటికీ సెంటర్ అయి రిలేట్ అయి ఉంటుంది. బట్ non-economic activities are not undertaken to earn money income. So money income ki avi undertaking ayi undavu. There are undertaking out of political, social ground and religious sentiments or participation, etc. So these are main non-economic objectives. Next one, money measured. The strength of human motive in economic field can be measured with measuring root of money. Goods and services have price. Price reflect the degree of their scarcity and strength of human desire for them. The value of each commodities and services can be measured in terms of money, but there are no market price for non-economic activities. Non-economic activities ki market price anedi undadu, but all economic activities have a certain maintain the price in the market. So not only goods and services and other economic activities also maintain the certain type of price in the market. So economic activities, everything is in term of money. Every economic activity value in term of money. ప్రతి ఎకనామిక్ యాక్టివిటీ యొక్క విలువని మనీ రూపంలో మెజర్ చేస్తాం, కొలుస్తాం. కానీ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ని మెజర్ చేయలేం, కొలవలేం మాట. నెక్స్ట్, థర్డ్ వన్ ఈజ్ అల్టిమేట్ వాంట్స్ అండ్ స్కేర్స్ మీన్స్. unlimited wants and scarce means. Unlimited wants and scarce means gives rise in economic activities. Non-economic activities rise out of religious, cultural, social, political consideration. They do not have anything to do with wants, effort, satisfaction. So మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అరైజ్ బిట్వీన్ అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ లిమిటెడ్ రిసోర్స్. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఎలా అరైజ్ అవుతుంటాయి అంటే, మనకి ఒకవైపు కోరికలు తీసుకుంటేనే అపరిమితంగా ఉంటాయి, వనరులు తీసుకుంటే పరిమితంగా ఉంటాయి. బట్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అరైజ్డ్ ఓన్లీ రిలేషన్ మెయింటైన్ ద రిలీజియస్ అండ్ సోషల్, పొలిటికల్ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్, వాటి ద్వారా రిలేట్ అవుతాయి. బట్ ఎకనామిక్ యాక్టివిటీస్, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ బోత్ ఆర్ మెయింటైన్ డిపెండ్ అపాన్స్ వాంట్స్, ఎఫర్ట్స్, సాటిస్ఫాక్షన్. కోరికలు పుట్టడం,
ప్రయత్నించటం, సంతృప్తిపరచటం. దీస్ ఆర్ సర్కిల్, వాంట్స్ అండ్ ఎఫర్ట్స్ అండ్ satisfaction. So economic activities and non-economic activities both are around centralized by the wants, efforts, satisfaction. So answer is finished. Thank you for watching this video. For more update video classes, please subscribe the EPR Education.